సరే, మంచిది ప్రియులారా. ఈనాటి పునరుద్ధాన దినాన మన తండ్రి అయిన దేవుణ్ణి ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి కూడి వచ్చినటువంటి సంఘమునకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రియులారా. ఇప్పటివరకు మనందరికీ ఆరోగ్యాన్ని ఆయుష్నిచ్చినటువంటి కన్న తండ్రి అయిన దేవుడికి మన ఎంతగానో కృతజ్ఞతాస్తుతులు బద్దులై ఉన్నాం కనుక ప్రతి ఒక్కరు కూడా దేవుని పట్ల మనందరం కృతజ్ఞతాభావంతో ఉండాలని మీ అందరికీ మన మనపూర్వకమైనటువంటి విన్నపాన్ని మీ అందరికీ తెలియజేస్తాను. నేను కూడా 2 మాటలు ప్రార్థన చేస్తాను. 2 మాటలు మన వాక్య భాగంలో ప్రవేశిద్దాం. మమ్మల్ని అత్మికులుగా ప్రేమిస్తున్నటువంటి మా ప్రియ పరలోక తండ్రి, ఘనమైన దేవ తండ్రి, ఈనాటి పునరుద్ధాన దినాన తండ్రి, మేమందరూ ఇక్కడ కూడుకుని నాయన మా జీవితాలకు ఏ మాటలు అయితే అవసరమో తండ్రి ఆ మాటలు మేము వినబోచుండగా మీ కృపను మాకు దయచేసిన ఆయన వెనకాల చెవులను గ్రహింపగల మనసును మా అందరికీ దయచేస్తారని నమ్మచ్చు. చెప్పడం నాకును కూడా మీకు పరిశుద్ధ జ్ఞానములు సాయం నడమని నాకు దయచేస్తారని విశ్వసిస్తూ ఇంకా ఎవరైతే స్థితిపడి ఉన్నారో తండ్రి త్వరగా మీకు సన్నిధానంలో కనిపిస్తారని నమ్మచ్చు. ఈ ప్రార్థన మీ ప్రియకుమారుడు మా ప్రభు నీలోక రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట మీకు సమర్పిస్తున్నాం మా కన్న తండ్రి, ఆమేన్. మంచిది ప్రియులారా, ఈరోజు కూడా మన ఆత్మీయ జీవితానికి ఏ మాటలు అయితే అవసరమో ఆ మాటలు మనందరం కూడా కలిసి ధ్యానిద్దామండి. అపోస్తులైనటువంటి పౌలు గారు తిమోతి గారికి పత్రిక రాస్తూ ఒక మంచి మాట అంటాడు. ఏంటిదంటే అది యవనస్తురాలు అయినటువంటి మనందరం కూడా మనం మెయిన్గా తిమోతి గారు రాసినటువంటి మొదటి పత్రిక కానివ్వండి, 2వ పత్రిక కానివ్వండి, అలాగే తీతు గారు రాసినటువంటి పత్రిక కానివ్వండి, ఈ 3 పత్రికలు మనం ధ్యానించగలిగినట్లయితే యవనస్తులు అయినటువంటి మనందరూ కూడా చాలా ఒక విశ్వాసి ఎలా జీవించాలి, ఒక విశ్వాసి తన భక్తిని ఎలా కాపాడుకోవాలి, తన యవనాన్ని దేవునిలో ఎలా భక్తి కలిగి శ్రద్ధలు కలిగి ఎలా జీవించాలనేది ఆ 3 పత్రికల్లో చాలా బాగుంటుంది. మన వరకు ఆ 3 పత్రికల్ని ధ్యానించినట్లయితే పాటించినట్లయితే మనందరికి కూడా చాలా దేవునికి దగ్గర అయ్యి దేవుని యొక్క ప్రేమను ఎరిగి వాటి ప్రకారంగా జీవించేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి తన ఆత్మీయ కుమారుడైనటువంటి తిమోతి గారికి ఒక మాట చెప్తాడు. చూడండి, తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉంటుంది. విశ్వాస సంబంధమైన మంచి పోరాటము నిత్య జీవమును చేపట్టుము, దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకోలువి. అంటే తిమోతి గారు బాప్తీసం పొందినటువంటి ఆ కాలాలలో ఏమని ఒప్పుకోలు, దేని ద్వారా ఏదైనా పిలువబడ్డాడంటే నిత్య జీవాన్ని పొందుకోవడానికి పిలువబడ్డాడంట. అలాగే ఆయన బాప్తీసం పొందుకున్నటువంటి దినాలలో చాలామంది ఎదుట ఆయన సాక్ష్యం ఇచ్చాడంట. నేను ఒక మంచి పోరాటాన్ని చేస్తానని సంఘానికి చెప్తున్నాడు. అలాగే ఆ పోరాటాన్ని చేయమని కూడా పౌలు గారు తన కుమారుడికి తెలియజేస్తున్నాడు ఇక్కడ. అందుకనే అనేక సాక్షుల ఎదుట ఆయన ప్రమాణం చేశాడంట. కాబట్టి ఇంతకుముందు ఉన్నటువంటి జీవితాన్ని వదిలివేసుకొని, ఆ పాపకరమైనటువంటి జీవితాన్ని వదిలేసుకొని ఇక్కడ తిమోతి గారు సంఘం ఎదుట ఎంతోమంది వ్యక్తుల ఎదుట బాప్తీసం తీసుకొని ఒక మంచి ఒప్పుకుంటున్నాడంట. ఏంటిదంట ఆ ఒప్పుకోలు? ఏంటిది ఆ ఒప్పుకోలు? అది కాదమ్మా, ఏంటిది? అనేక సాక్షుల ఎదుట మంచి ఒప్పుకున్నాడంట. అలాగే విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాడమని తండ్రి చెప్పాడు. ఆ పోరాటం అతన్ని ఎక్కడ తీసుకెళ్ళిద్దంట? అలాంటి పోరాటం చేస్తూ ఉంటే దేవుడు ఎక్కడికి తీసుకెళ్తానని చెప్తున్నాడంటే నిత్య జీవాన్ని సంపాదించుకోవచ్చు అంట. నిత్య జీవాన్ని సంపాదించాలంటే పోరాటం చేయమని చెప్తున్నాడు అపోస్తలుడైనటువంటి పౌలు గారు. ఎవరికి చెప్తున్నాడు? తిమోతి గారికి చెప్పడం జరిగింది. కాబట్టి బాప్తీసం పొందినటువంటి మనందరం కూడా, సంఘంలోనికి వచ్చినటువంటి మనందరం కూడా ఇక్కడ ఏం చేయడానికి వచ్చాం? మనందరం ఒక యుద్ధాన్ని చేయడానికి వచ్చాం. ఆ యుద్ధాన్ని చేయడానికి వచ్చామనేది మనందరం గుర్తుపెట్టుకోవాలి. చూడండి, సహజంగా ఏ వ్యక్తికైనా కానీ ఒక లక్ష్యం ఉంటుంది. తాను ఏదైనా సాధించాలంటే ఒక లక్ష్యం పెట్టుకుంటాడు.
ఆ లక్ష్యం పెట్టుకున్నటువంటి సమయంలో, ఆ లక్ష్యాన్ని సాధించేటువంటి సమయంలో మనిషికి ఏమైపోతుందంటే లక్ష్య సాధనలో మాత్రం కొంచెం వెనకడుగు వేసేటువంటి అవకాశం ఉంటుంది. లక్ష్యం అయితే ఉంటుంది లక్షణంగా, కానీ లక్ష్య సాధనలు ఏం చేస్తూ ఉంటాడంటే వెనకడుగు వేస్తూ ఉంటాడు కొన్నిసార్లు కొన్ని పరిస్థితులు బట్టి. అలాగే ఒక వ్యక్తికి చిన్నపిల్లగాడిని చూడండి, మనం స్కూల్లో జాయిన్ చేసేటప్పుడు అరే నువ్వు ఇది అవ్వాలరా, నువ్వు డాక్టర్ అవ్వాలి, నువ్వు ఇంజనీర్ అవ్వాలని స్కూల్లో జాయిన్ చేస్తాం. జాయిన్ చేసేటప్పుడు మంచిగానే జాయిన్ చేస్తాం, కానీ అతను అది ప్రయత్నించేటువంటి సమయంలో, అది సాధించేటువంటి సమయంలో లక్ష్య సాధన అనేది ఉండదు. ఆ లక్ష్యాన్ని చేరుకునేటువంటి సమయానికి వచ్చేసరికి కానివ్వండి, మధ్యలో కానివ్వండి, రకరకాలైనటువంటి సమస్యలను బట్టి అవి పక్కకు తొలగిపోయేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి అలా పోకుండా ఉండాలంటే దేవుడు ఇక్కడ పౌలు గారు ఏమని చెప్తున్నాడంటే కుమారుడికి ఒక పోరాటాన్ని చేయమన్నాడు. ఏ పోరాటం అది? మంచి పోరాటం చేయమన్నాడు. అంటే పోరాటాల్లో కూడా రెండు రకాలు ఉన్నాయి. ఒకటి మంచి పోరాటం ఉంది, ఒకటి చెడ్డ పోరాటం ఉంది. చెడ్డ పోరాటం అనేది ఎలా ఉంటుందంటే మనుషుల మధ్య, దేశాల మధ్య, రాజ్యాల మధ్య, ప్రజలకు మధ్య అనేక రకాలైనటువంటి పోరాటాలు ఉంటాయి. ఇప్పుడు చూడండి, సమాజంలో మనం ఎన్ని రకాలైనటువంటి యుద్ధాలు చూస్తూ ఉన్నాం. పాకిస్తాన్కి కానివ్వండి, మనకి కానివ్వండి, ఇజ్రాయెల్కి కానివ్వండి, ఇరాన్కి కానివ్వండి, రష్యాకి కానివ్వండి, ఉక్రెయిన్కి కానివ్వండి, ఎంతో విపత్కరమైనటువంటి పరిస్థితులు, యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి. చాలామంది అనుకుంటారు యుద్ధాలు చేసి మా పవర్ ఏంటో చూపించాం ఆ దేశానికి, మా సత్తా ఏంటో చూపించాం ఆ దేశానికి అనుకుంటారు ఆ యుద్ధంలో. కానీ ఆ యుద్ధం తర్వాత వచ్చేటువంటి నష్టం అనేది చాలా పోడ్చలేనిది. ఎందుకంటే ఆ యొక్క యుద్ధం వల్ల చాలా నష్టం జరిగిద్ది. ప్రజలు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు, ఆర్థిక నష్టం అనేది జరిగిద్ది. నిత్యావసరాలు పెరిగి ఆ యొక్క ధరలు అనేది ఎవరి మీద వేయబడడం జరుగుతుంది? ప్రజల మీద వేయాల్సి వచ్చింది. కాబట్టి దేశానికి నాయకులుగా ఉన్నటువంటి వాళ్ళు ఏం చేస్తారంటే ఎక్కువ మంది చాలా తక్కువగా ఆలోచిస్తారు యుద్ధం చేయాలంటే. అందుకనే మన ఇండియా గవర్నమెంట్ వాళ్ళు కూడా ఏం చేశారంటే మన పాకిస్తాన్ యుద్ధానికి ఎంబడైపోయింది యుద్ధం అనేది. చూడండి, ఎందుకు చేసేటువంటి యుద్ధానికి నష్టం ఉంటుంది, ఈ దేశానికి నష్టం ఉంటుంది, ఆ దేశానికి నష్టం ఉంటుంది. ఆ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఇబ్బంది పడతారు, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి ఈ యుద్ధం వల్ల ఏం జరిగిద్ది అంటే నష్టం జరిగిద్ది. కాబట్టి ఈ యుద్ధం అనేది నష్టం కలిగించింది. కాబట్టి మరి ఎలాంటి పోరాటాన్ని చేయాలి? మరి ఈ చెడ్డ పోరాటం వల్ల నష్టం ఉంటుంది కాబట్టి సరిపోయింది. మరి మంచి పోరాటం ఎలా చేయాలి? అసలు మంచి పోరాటం అంటే ఏంటిది? ఎవరితో చేయాలి? దేనితో చేయాలి అని పౌలు గారు కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రికలో ఒక మాట చెబుతున్నాడు. చూడండి, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 10వ అధ్యాయం 3-4 వచనాలు చూడండి ఒకసారి. మేము శరీరధారమై నడుచుకొనుచున్నను, శరీర ప్రకారము వీళ్ళు శరీరదారులుగా నడుచుకుంటున్నా కానీ వాళ్ళు శరీర ప్రకారంగా యుద్ధం చేయరంట. ఫర్ ఎగ్జాంపుల్, శరీర ప్రకారంగా యుద్ధం చేయాలనుకోండి, ఏం కావాలి? ఒకనొక కాలంలో శరీర ప్రకారం యుద్ధం చేయాలనుకోండి, కత్తులు కావాలి, గుదీలు కావాలి, డాళ్ళు కావాలి, శిరస్నానం కావాలి, సర్వాంగ కవచం కావాలి. ఇంకా ఇప్పుడు ఏమైపోయింది అడ్వాన్స్గా, అప్పటి కాలంలో ఇవన్నీ కావాలి. ఇప్పటి కాలంలో మిసైల్స్ వచ్చినాయి, అణుబాంబులు వచ్చినాయి, మానవ బాంబులను వచ్చినాయి, స్కడ్స్ అంటున్నారు. ఏదో రకరకాలైనటువంటి టెక్నాలజీ ఉపయోగించి ఏం చేసుకున్నారంటే యుద్ధాలు చేసుకుంటూ వచ్చారు. కాబట్టి ఇక్కడ పౌలు గారు ఏం చెప్తున్నారంటే మేము శరీరధారమే నడుచుకుంటున్నా కానీ మేము శరీరంతో యుద్ధం చేయమంటున్నారు. కానీ ఆ శరీరంతో కాకుండా కొన్ని వాళ్ళ యొక్క యుద్ధోపకరణాలు కూడా చెబుతున్నారు. చూడండి, కిందకు వచ్చేసరికి 4వ అధ్యాయంలో మా యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు కానీ అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడండి? వాళ్ళ యుద్ధోపకరణాలు కూడా శరీర సంబంధమైనవి కావంటున్నాడు. శరీరాలతో మేము యుద్ధం చేయమంటున్నాడు. మేము చేసేటువంటి యుద్ధం కూడా శరీర సంబంధమైనటువంటి యుద్ధోపకరణాలు కూడా అవి కావని తెలియజేస్తున్నాడు. కాకపోతే ఇక్కడ మనకేం అర్థం అవ్వాలో తెలుసా? అసలుకి ప్రపంచంలో ఏ జాబ్ తీసుకోవడానికి ఎక్కువ డేర్ ఉండాలో తెలుసా? మనందరికీ శరీర సంబంధమైన పోరాటం చేయాలంటే ఒక వ్యక్తికి ఏ జాబ్ తీసుకోవాలంటే గట్స్ ఉండాలి. ఆర్మీలోకి వెళ్ళాలంటే చాలా గట్స్ ఉండాలి, చాలా ధైర్యం ఉండాలి. ఎందుకంటే ముందుగానే ఒప్పుకుంటారు వీళ్ళు చనిపోతారనే ముందుగానే డిసైడ్ అయ్యే దాంట్లో జాయిన్ అవుతారు. అందుకే ఆ జాయిన్ అయ్యి
ఎక్స్ ఆర్మీకి వచ్చిన వాళ్ళందరికీ కూడా చాలా రకాలైనటువంటి వాళ్ళకి ఉపయోగాలు ఉంటాయి. ఏ వ్యక్తి అయినా కానీ మీకు తెలుసో తెలియదు, ఏ వ్యక్తి అయినా కానీ ఆర్మీలో ఉద్యోగం చేసి వచ్చిన తర్వాత అతనికి 5 ఎకరాల పొలం ఇస్తారు. 5 ఎకరాల పొలం ఇస్తారు. అనేక విషయాల్లో వాళ్ళకి ఏముంటుందంటే రాయితీలు ఉంటాయి. దేనికి అప్లై చేయాలన్నా కానీ, దానికి అప్లై చేయాలన్నా, దీనికి అప్లై చేయాలన్నా కానీ రకరకాలైనటువంటి రాయితీలు ఉంటాయి. కానీ అన్ని రాయితీలు ఎందుకు ఇస్తారు వాళ్ళకి? అంత రకమైనటువంటి వెలుసుబాటు ఎందుకు కల్పిస్తారంటే వాళ్ళు దేనికి ఎదురెళ్తున్నారు? మృత్యుకి ఎదురెళ్తూ ఉన్నారు. వాళ్ళందరూ ఏం చేస్తున్నారంటే తెలిసే మృత్యుకి ఎదురెళ్తున్నారు కాబట్టి వాళ్ళకి అన్ని అవకాశాలు అనేవి కల్పించారు. అలాగే ఆ యుద్ధంలో పనిచేసేటువంటి వాళ్ళకు కూడా కొన్ని ప్రొవిజన్స్ ఉంటాయి. అంటే వాళ్ళకి ఇచ్చేటువంటి ఆహారం కానివ్వండి, వాళ్ళు తాగేటువంటి ఆల్కహాల్ కానివ్వండి, చాలా క్వాలిటీ ఆహారాన్ని, చాలా క్వాలిటీ మందులు వాళ్ళకి సప్లై చేస్తూ ఉంటారు. ఇలా రకరకాలుగా వాళ్ళకి ఇలా ఇస్తూ ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మృత్యుకి ఎదురెళ్తున్నారు కాబట్టి వాళ్ళు ఎప్పటికైనా కానీ చనిపోవచ్చు. కాబట్టి మనం కూడా శరీరధారులమైనటువంటి మనం కూడా ఒక పోరాటం చేయాలి. పోరాటం చేయాలంటే ముందు వేటి మీద చేయాలి మనం పోరాటం. ఇప్పుడు ఆర్మీలో చేసిన వాళ్ళకి ఇవన్నీ వెలుసుబాట్లు వచ్చినాయి. మరి శరీరధారణ ధరించుకున్నటువంటి మనం క్రైస్తవులు ఉన్నటువంటి మనం కూడా 2 ప్రధానమైనటువంటి వ్యవస్థల మీద మనం యుద్ధం చేయాలి. వేటి మీద చేయాలి? 2 ప్రధానమైనటువంటి వ్యవస్థల మీద మనం యుద్ధం చేయాలని ఇక్కడ పౌలు గారు చెప్తున్నారు. వేటి మీద అంటున్నాడు చూడండి ఒకసారి. అదే తీతు గారు రాసినటువంటి తిమోతి గారికి రాసినటువంటి మొదటి పత్రిక 6వ అధ్యాయంలో 11వ వచనంలో ఒక మాట ఉంటుంది చూడండి. దైవజనుడా నీవైతే వీటిని విసర్జించమంటున్నాడు. వీటిని విసర్జించాలి. మనకి 10వ అధ్యాయంలో ఉంటుంది. 10వ అధ్యాయం వేటిని విసర్జించాలన్నాడు? విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటం చేయాలంటే మొదటి వ్యవస్థ ఏంటిదంట? 10వ వచనంలో ఉంటుంది చూడండి. 10వ వచనంలో దేని మీద యుద్ధం చేయాలన్నాడు? తన కుమారుండి. ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైనటువంటి కీడులకు మూలము అంట. కొందరు దాన్ని ఆశించి విశ్వాసము నుండి తొలగిపోయి నానా బాధలతో తమ్మును తామే పొడుచుకునిరి. ఒక విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటం చేయాలంటే మొట్టమొదటిగా ఒక వ్యక్తి దేని మీద పోరాటం చేయాలంటే ధనాపేక్ష మీద పోరాటం చేయాలంట. ఈ ధనాపేక్ష మీద పోరాటం చేయకపోతే, ఈ ధనం తీసుకొచ్చేటువంటి కొన్ని రకాలైనటువంటి ఇబ్బందుల్ని ఒక వ్యక్తి ఎదుర్కోకపోతే కన్ఫామ్గా అతను విశ్వాస సంబంధమైన మంచి పోరాటం చేయనట్లే అతను. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి మనందరం కూడా విశ్వాస సంబంధమైనటువంటి పోరాటం చేయాలంటే మొట్టమొదటిగా మన దేని మీద పోరాటం చేయాలని పౌలు గారు చెప్తున్నాడు. తన కుమారుడి కంటే ధనాపేక్ష మీద పోరాటం చేయాలంట. ఆ ధనాపేక్ష మీద మనం కానీ ఆ పోరాటం చేయకపోతే మన విశ్వాస సంబంధమైనటువంటి పోరాటం చేయనట్టే. మరి అదేంటి? మరి ధనం ఎవరు సంపాదించుకోకూడదా అంటే సంపాదించుకోకూడదు. ఎవరు ధనం సంపాదించుకోవాలి, ధనాన్ని సంపాదించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్గా మనకు అర్థం కావాలంటే ఇప్పుడు ధనవంతుడు లాజరు ఉన్నాడు. దేన్ని బట్టి ధనవంతుడు పోయి అక్కడ వేదనకరమైనటువంటి స్థలంలోనికి వెళ్ళాడు? ధనాన్ని బట్టి ఏమొచ్చిందంటే అతనికి గర్వం వచ్చింది. ధనాన్ని సంపాదించాలి, కోట్లు సంపాదించాలి, కానీ దాని మీద ఏమి ఉండకూడదు? నమ్మకం ఉండకూడదు. అదే సర్వస్వం అనుకొని జీవించకూడదు. అలా ఒక వ్యక్తి, ఏ వ్యక్తి అయినా కానీ, దేవుళ్ళకి వచ్చినటువంటి ఏ వ్యక్తి అయినా కానీ డబ్బు సంపాదించవచ్చు, కానీ దాని మీద అపేక్ష పెట్టుకున్నాడు అనుకోండి, అది ఏం చేసిద్దంటే నానా రకమైనటువంటి విధానంలోకి, నానా రకమైనటువంటి బాధల్లోకి, ఉరిల్లోకి మనల్ని తీసుకుని వెళ్తుంది. కాబట్టి ఇక్కడ మనం దేని గురించి ఆలోచించాలంటే ఆ ధనవంతుడు దేన్ని బట్టి అతను నరకయాతనలోకి పోయాడంటే అతను ధనాపేక్ష కలిగి ఉన్నాడు. అలాగని ధనం సంపాదించకూడదు అంటే ధనం సంపాదించాలి. ఇతనికన్నా ధనవంతుడు ఉన్నాడు. ఇంకా ఒక రకంగా ఈయన డబ్బులు సంపాదించబట్టే చాలామంది ఇప్పుడు ఉన్నటువంటి క్రైస్తవ లోకలో ధనవంతుడు ఎందుకు నరకానికి పోయాడంటే ఏమని చెప్తారు? అతడు ధనవంతుడయ్యాడు కాబట్టి. ధనవంతుడయ్యాడని కాదు. ఒకవేళ నిజంగా ఆయన ధనవంతుడయ్యే నరకానికి పోయాడంటే ఈయనకంటే ముందు ఎవరు పోవాలో తెలుసా? ఎవరు పోవాలి? ఈయనకంటే ముందుగానే అబ్రహాం గారే పోవాలా. సొలొమోన్ గారి కంటే ముందు కదా అబ్రహాం గారు. ఎందుకంటే ఇంకొక ధనవంతుడు తన పక్కన నివసించలేనంత ధనం ఉందంట అబ్రహాం గారికి. ఎందుకంటే దేవుడు ఆయన గురించి కొన్ని ఎక్స్క్లూజివ్ మాటలు మాట్లాడాడు. ఏంటిదో తెలుసా? దేవుడు అబ్రహాం గారిని అన్ని విషయాలు ఆశీర్వదించిండంట. ఏ విషయాలు?
అన్ని విషయాలు ఆశీర్వదించాడు. ఇదిగో ఈ విషయంలో దేవుడు ఆశీర్వదించలేదు అనేది లేదంటే అబ్రహాం గారి దాంట్లో. గొడ్లు కానివ్వండి, గోదాములు కానివ్వండి, సంపద కానివ్వండి, కుమారులు కానివ్వండి, ఇలా అన్ని రకాల్లో దేవుడు ఆశీర్వదించాడు. ఆశీర్వదించి ఎంతో రకమైనటువంటి ఆస్తి ఇచ్చాడు. కానీ ఆయనకి ఏమి లేదు, ఆయనకి ఏమి లేదంటే ధనం మీద ఏమి లేదంటే ఆపేక్ష లేదు. ధనం మీద ఏమి లేదంటే అతనికి ఆపేక్ష లేదు. అంత ఎక్కువ ధనాన్ని సంపాదించామనుకోండి ఏం వచ్చిందని చెప్తున్నాడు చూడండి. అక్కడే 6వ అధ్యాయం 17వ వచనంలో, 6వ అధ్యాయం 17వ వచనంలో, ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులవుతారంట. అంటే మనకున్న స్టేజ్ కన్నా కానీ మనం ఎక్కువగా ధనాన్ని సంపాదించామనుకోండి మనలో ఏమొచ్చిద్దంట, గర్వం వచ్చిద్దంట. నేను ఎంత సంపాదించినా కానీ, నేను ఎన్ని లక్షలు ఎన్ని వేలు నేను సంపాదించినా కానీ గర్వం నీకు రాదనుకున్నావా, సంపాదించే ఇబ్బంది ఏమి లేదు. గర్వం రాకుండా నేను ఎంత సంపాదించినా నాకు గర్వం రాదు అని నీకు ఆలోచన ఉందనుకోండి, నువ్వు ఎంతైనా కానీ సంపాదించవచ్చు అని ఇక్కడ చెబుతున్నాడు. కానీ మనిషి ధనాన్ని ఎంతవరకు నమ్మాడో తెలుసా? ధనాన్ని ఎంతవరకు నమ్మాడంటే ఆ ధనం లేకపోతే చనిపోయేటువంటి స్థితిలో కూడా మారిపోయేటువంటి పరిస్థితులకు మనిషి మారిపోతున్నాడు. ఆ ధనాన్ని ఎక్కడి వరకు చూడాలి అక్కడి వరకు చూడకుండా అదే సర్వస్వం అనుకొని, అదే ఆశ అనుకొని, అదే జీవితం అనుకొని దేవుడి నుంచి వెడలిపోయేటువంటి అవకాశం కూడా ఉంది. ఫ్రీగా రావాలని కోరుకునే వాళ్ళు కొంతమంది, ఏం పని చేయకుండా రావాలని కోరుకునే వాళ్ళు కొంతమంది, లాటరీలో రావాలని కోరుకునే వాళ్ళు కొంతమంది, ఇలా అన్ని రకాలుగా డబ్బులు కోరుకొని మనం ఏమైపోతున్నామంటే మధ్యలో దేవుడికి ఏమైపోతున్నామంటే వెడవేటువంటి అవకాశం ఉంటుంది. అలా ఉండకూడదు. మనకి ఎలా సంపాదించాలంటే, మనం ఎలా సంపాదించినా ఆ డబ్బు ఇలా కొన్ని రోజులు నిలబడాలంటే మనం ఎలా సంపాదించాలి, చెమటోడిచి సంపాదించాలి, కష్టపడి సంపాదించాలి. ఏదో అక్కడ పోయి ఇక్కడ పోయి ఆ పని చేసి ఈ పని చేసి ఎలాంటి పని చేయకుండా మనకు డబ్బులు రావాలంటే అది వచ్చేది కాదు. అదేంటిదంటే ధనాపేక్షకు సంబంధించినటువంటి లక్షణం అది. అలాంటి లక్షణాలు చేసి మనం జీవిస్తున్నామంటే మనం విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటం చేయట్లేదు. అప్పుడు మనం ఎంత సంపాదించినా ఉపయోగం లేదు. కాబట్టి మనిషి ఒక ధనాన్ని ఎంతవరకు నమ్మాడు చెప్తాడు చూడండి సామెతల గ్రంథంలో. అలాగే అసలు ధనం మీద ఎలాంటి నమ్మకం ఉండకూడదని చెప్తాడు చూడండి. ధనాన్ని ఆపేక్షించేవాడు అసలు ఆ ధనం మీద ఎలాంటి నమ్మకం ఉండకూడదని చెప్తాడు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం, సామెతల గ్రంథం 11వ అధ్యాయం 28. ధనమును నమ్ముకున్నవాడు ఏమైపోతాడంటే పాడైపోతాడంట. ఇంక ఈ ధనమే నన్ను రక్షించేది, ఈ ధనమే నన్ను కాపాడేది, ఈ ధనం లేకపోతే నా జీవితం లేదు అనుకునేవాడు ఏమైపోతాడంటే పాడైపోతాడంట. పెద్దవాళ్ళు ధనాన్ని ఉద్దేశించి ఒక మంచి మాట అన్నారంట. ఏంటిదంటే అదే, ధనం అనేది మంచి దాసుడే కానీ చెడ్డ యజమాని అంట. ధనం అనేది మంచి దాసుడే కానీ చెడ్డ యజమాని అంట. అంటే దాసుని యజమాని చేసామనుకో అది మన మీద ఏం చేసిద్ది, పెత్తనం చేసిద్ది. పేనుకి పెత్తనం ఇస్తే తలంత గురిగినట్టు ధనానికి మన జీవితాలు పెత్తనం ఇచ్చామనుకో మనల్ని ఏం చేసిద్దో తెలుసా, పాడు చేసిద్ది, దేవుడి నుంచి తొలగించేలాగా చేసిద్ది. దాని మీద పెట్టుకున్నటువంటి వ్యక్తుల యొక్క జీవితాలు ఏమైపోతాయి అంటే పాడైపోతాయి. కాబట్టి ఎక్కువగా సంపాదించాలని మనం ఎప్పుడు కూడా కోరుకోకూడదు. మనందరం కూడా అదే ఆలోచించాలి. ఎక్కువగా మన స్థాయిని మించి సంపాదించాలని కోరుకున్న మనకి కన్ఫామ్గా మనకి ఏం వచ్చిందంటే గర్వం వచ్చింది. ఒకవేళ నాకు గర్వం రాదు, నేను ఎంత సంపాదించానంటే సంపాదించవచ్చు. కానీ ఎలా సంపాదించాలి, నీతిగా సంపాదించాలి, యథార్థంగా సంపాదించాలి, కష్టపడి సంపాదించాలి. అలా సంపాదించినటువంటి ధనం అనేదే ఉంటుంది. కానీ అలాగే వేరే రకాలుగా సంపాదించింది అనేది ఒక్క నిమిషం కూడా ఉండదు. అలా ధనాన్ని నమ్ముకునేవాడు ఏమైపోతున్నాడు, దేవుడు సెలవిస్తున్నాడు ఇక్కడ, పాడైపోతాడంట. కానీ ఎంతవరకు నమ్మాడో తెలుసా ధనాన్ని దేవుడు? ఒక మనిషి ఎంతవరకు ధనాన్ని నమ్మాడంటే ఇదే సామెతల గ్రంథంలో 11వ అధ్యాయం 4వ వచనంలో ఒక మాట అంటాడు. ఉగ్రత దినమందు ఆస్తి అక్కడికి మరి అంత ధనం, మరి ఉగ్రత మనం చనిపోయేటువంటి క్షణాలకి వచ్చినా కానీ మన ధనం మనకి అక్కడికి రానప్పుడు మరి దాన్ని సంపాదించే ఉపయోగం ఏముంది? దీనికి ఇంకా మనకి అర్థం కావడానికి, ఇంకా దీని యొక్క వచ్చడానికి ఇంకా మనకు అర్థం కావాలంటే మొన్నటిదాకా కరోనా వచ్చింది, ఎంతోమంది చనిపోయారు. వాళ్ళ ధనం ఏమైనా వాళ్ళని రక్షించిందా? వాళ్ళ ధనం ఏమైనా వాళ్ళని రక్షించిందా అంటే రక్షించలేదు. కాబట్టి మనుషులు ఏంటంటే డబ్బు సంపాదించాలి అనేటువంటి ఆశ అనేది పెరిగిపోవటం వల్ల ఏం చేస్తున్నాడంటే దాని మీదే నమ్మకం పెట్టుకుంటున్నాడు, దాని మీదే తన జీవితాన్ని కొనసాగిస్తున్నాడు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడంటే దాని మీద నమ్మకం పెట్టుకోమాకండి.
ఎందుకంటే అది ఉగ్రత దినమందు ఆయనకు అక్కడికి రాదు. అక్కడికి రాని చుట్టము ఇది ఉంది కదా సామెత. మన బంధువులే మనకు అక్కడికి రాకపోతే ఏం చేస్తాం? మనం వాళ్ళని విడిచిపెడతాం. మరి ధనం మనకు అక్కడికి రానప్పుడు దాన్ని విడిచిపెట్టాలి, లేదంటే కన్ఫామ్గా విడిచిపెట్టాలి అని ఇక్కడ దేవుడి వాక్యం సెలవిస్తూ ఉంది. ఇలాంటి ఇలాంటి ధనం అనేది, ఇలాంటి సమృద్ధి అనేది బైబిల్ గ్రంథంలో కూడా ఒక నీతిమంతుని కూడా ఆశించింది. ఒక నీతిమంతుని కూడా ఆశించింది. ఎవరంటే ఎగ్జాంపుల్గా మనం చెప్పుకోగలిగితే లోతు గారు ఉన్నారు. లోతు గారి గురించి దేవుడు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంది? నీతిమంతుడనే కదా. నీతిమంతుడు తాను నివసించినటువంటి ఆ ప్లేస్లో ఉన్నటువంటి వ్యక్తులు చూసి తన నీతి గలటువంటి మనసుని ఏం చేసుకుంటూ వచ్చాడు? ఆయన నొప్పించుకుంటూ వచ్చాడు. ఎందుకు నొప్పించుకుంటూ వచ్చాడు? అలా నొప్పించుకుంటూ వచ్చినా కానీ ఆయన ఆ స్థలాన్ని విడిచిపెట్టి బయటకు వచ్చాడా? ఆ స్థలాన్ని అతను చేయించుకో ముందుగా అబ్రహాం గారికి లోతు గారికి మధ్య సంఘర్షణ జరిగిద్ది. వాళ్ళ యొక్క కాపర్లకి, గొర్రెల కాపర్లకి, వీళ్ళ గొర్రెల కాపర్లకి గొడవ జరిగినప్పుడు ఏం చేస్తారంటే అబ్రహాం గారు మంచి అసలు బంధువులు ఎలా ఉండాలి అబ్రహాం గారి సందర్భాన్ని చూస్తే మనం ఆలోచించవచ్చు. ఏం చెబుతారు అబ్రహాం గారు? మన ఇద్దరమే, నువ్వు నా అన్న కొడుకు కాబట్టి లోతు, నేను నీకు బాబాయ్ నేత కాబట్టి ఇదిగో నీకు ఏది కావాలో ఎంచుకోమన్నప్పుడు లోతు గారు చూడగా ఆయనకి ఏం కనబడిద్ది? సొదొమ గొమొర్రా కనబడిద్ది. సొదొమ గొమొర్రా అనగానే మనకి ఏం గుర్తుకొచ్చిద్ది? కామాంధులే గుర్తుకొస్తారు, వ్యభిచారులు గుర్తుకొస్తారు. అసలు ఆ అంధత్వం అనేది, ఆ కామాంధులైనటువంటి అలా తయారవడానికి గల కారణం ఏంటిదో తెలుసా? అసలు సొదొమ గురించి వాళ్ళ సొదొమలో నివసించేటువంటి ప్రజలు అలా మారడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుడు ఒక మాట అన్నాడు చూడండి యెహెజ్కేలు గ్రంథంలో. అసలు అంత అంధత్వం రావడానికి గల కారణం ఏంటిది? వాళ్ళు యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయంలో 16వ అధ్యాయం 16వ అధ్యాయం 49వ వచనంలో ఒక మంచి మాట ఉంటుంది. నీ చెల్లెలైన సొదొమ చేసిన దోషమేదనగా దాని కుమార్తెలకును కలిగిన గర్వమును ఆహార సమృద్ధియు. అంటే ఆహారం అనేది సమృద్ధిగా ఉండిద్దే. సమృద్ధిగా ఎప్పుడు ఉంటుంది? ఆహారం అనేది సమృద్ధిగా ఉంటే ఆ సమృద్ధి ఎప్పుడు ఉంటుంది అంటే ఇంట్లో బాగా డబ్బులు ఉన్నప్పుడే. ఇంకేమన్నాడు? దాని కుమార్తెలకు కలిగిన గర్వమును ఆహార సమృద్ధియు నిర్విచారమైన అంటే విచారమే లేనటువంటి సుఖస్థితి ఎప్పుడు వచ్చిందంటే ఇంట్లో డబ్బులు ఉన్నప్పుడే. ఇంట్లో సమృద్ధిగా డబ్బులు ఉన్నాయి అనుకో అసలు విచారం పడతామా? ఆహార సమృద్ధిగా ఉందనుకోండి మన విచారం ఏమైనా ఉండిద్దా? బాధలు ఏమైనా ఉంటాయా అంటే ఉండవు. ఇదిగో దీన్ని బట్టి వాళ్ళకి ఆ గర్వం పెరిగింది. ఈ యొక్క విధానమైనటువంటి ఇలాంటి విధానాలు అనేవి సొదొమలో ఉండటాన్ని బట్టి అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఏమైపోయారంటే కామ వికారాలు దేవునికి నచ్చనటువంటి కార్యాలు జరిగించుకుంటూ వచ్చారు. అలా జరిగించుకుంటూ వస్తున్నటువంటి ఆ కుటుంబంలో మరి లోతు గారు ఎందుకు బయటపడలేకపోయాడు? అక్కడేముంది? అక్కడ సమృద్ధి ఉంది. అక్కడ సమృద్ధి ఉన్నా కానీ దాని మీద ఆయన అయితే నమ్మకం పెట్టుకోవాలా. దాని మీద ఆయన నమ్మకం పెట్టుకోవాలా. కానీ నమ్మకం పెట్టుకున్న వాళ్ళ యొక్క వ్యక్తుల యొక్క జీవితాలు ఏమైపోయినాయి? కామాంధులుగా మారిపోయారు, వ్యభిచారులుగా మారిపోయారు, దొంగలుగా మారిపోయారు. ఇంకా ఏమంటాడు? దేవదూతల ఇంటికి వచ్చినప్పుడు వాళ్ళ ఇంట్లోకి వస్తారు. వచ్చి నీ ఇంటికి వచ్చారు కదా ఇద్దరు దేవదూతలు, వాళ్ళ దగ్గర మమ్మల్ని పంపించింది, మేము వాళ్ళతో సైనించాలంటాడు. ఆ టయాలో తన కూతురులైనా కానీ వాళ్ళ దగ్గర పంపించాలనుకుంటాడు. కానీ అక్కడి నుంచి ఆయన బయటికి రాడు. అంటే నేను ఆయన తక్కువ చేసి మాట్లాడలా. అక్కడ ఉన్నటువంటి సమృద్ధిని బట్టి ఆయన బయటికి రాలేకపోయాడు. అంటే దాని మీద ఆయన నమ్మకం పెట్టుకున్నాడంటే నమ్మకం పెట్టుకోవాలా. దానికి వచ్చేటువంటి ధనం మీద ఆయన నమ్మకం పెట్టుకోవాలా. అంత నీతిమంతుని సైతం ఏం చేసిందంటే సమృద్ధి ఆకర్షించింది. నువ్వు నేనంత అంత సమృద్ధినే ఆయన ఆకర్షించి అక్కడ నివసించడానికి కారణమైనటువంటి ఆయనే అలా ఉంటే మరి మన పరిస్థితి ఏంటి? ఉన్న పలంగా ఎవరో కట్ట వచ్చి ఒక ₹1,00,00,000 ఇస్తాం, అది ఒక హత్య చేయన్నాం అనుకో, వెనక ముందు చూసి ఎవరు లేరు కదా అనుకుని ఎమ్మటే మనం కమిట్ అవుతాం లేదా? అది కాదు, అలా ఉండకూడదు. నీతిని కాపాడుకోవాలి. మనం నీతిని కాపాడుకుంటూ ఉండాలి. నీతిని కాపాడేవాడే, నీతిని కాపాడుకుంటూ జీవించేవాడే విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటాన్ని చేసేవాడు. నీతిగా సంపాదించుకుంటూ ఉండాలి, యథార్థంగా సంపాదించుకుంటూ ఉండాలి. సంపాదించే అనేక మార్గాలు ఉన్నాయి ఈ లోకంలో. రకరకాల మంది రకరకాలుగా వాటిని విభజించుకొని రకరకాలుగా సంపాదించుకునేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. అలా ప్రయత్నాలు చేసినా కానీ ఎప్పటికైనా అది
నీకు ఒక్క రూపాయి కూడా మిగలకుండా పోయింది. ఎప్పుడైనా కానీ చాలామంది ధనాపేక్ష కలిగి ఉన్న వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ ధనం అంతా నాదే అనుకుంటారు. ఒకసారి ఆలోచన చేయండి, ఇప్పుడు దాకా మీరు సంపాదించిన ధనం అనేది మీ దగ్గర నుంచి చలిపోలేదు. ఇప్పుడు దాకా నేను సంపాదించాను కదా, ఒక్క రూపాయి కూడా నా దగ్గర నుంచి పోలేదు అన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ప్రపంచంలో ఎవరు ఉండరు. ఎంత సంపాదించినా కానీ ఎటు పోయేవి అటు పోతానే ఉంటాయి. దాని మీద నమ్మకం ఉండకూడదు. ఉంటే నువ్వేం చేయనట్టు, ఇక్కడ విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటం నువ్వు చేయనట్టే. కాబట్టి ఒక వ్యక్తి, ఒక క్రైస్తవుడు కానివ్వండి, క్రైస్తవురాలు కానివ్వండి, విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటం చేయాలంటే దేని మీద ఆశ ఉండకూడదంటే అతనికి ధనం మీద ఆశ ఉండకూడదని చెప్తున్నాడు. అలాగే సామెతల గ్రంథంలో కూడా ఒక మాట అంటాడు చూడండి. ఇంకొక మాట, సామెతల గ్రంథం 23వ అధ్యాయం, సామెతల గ్రంథం 23వ అధ్యాయం 23వ అధ్యాయం 4-5 వచనాల్లో ఐశ్వర్యము పొంద ఎవరైనా కానీ నాకు డబ్బు ఎక్కువ కావాలి, నేను అందరికంటే బాగుండాలనేటువంటి ప్రయాస పడకూడదు అన్నాడు. మరి వేటి మీద ప్రయాస ఉండాలి? వేటి కోసం మనం ప్రయాసపడాలి అని 1 తిమోతి పత్రిక 6వ అధ్యాయం 11వ వచనంలో ఆ మాటే ఉంటుంది. దైవజనుడా, నీవు అయితే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకునేటకు ప్రయాసపడాలంట. మరి అసలు మనకి ఇవన్నీ సంపాదన లిస్టులో ఉంటాయా? ఇవన్నీ సంపాదన లిస్టులో ఉంటాయా? నీతి కానివ్వండి, భక్తి కానివ్వండి, యథార్థత కానివ్వండి, ఇవన్నీ మనకి భక్తులు సంపాదించే లిస్టులో ఉంటాయా అంటే ఉండవు. మనకి వేటిని సంపాదించే లిస్టులో, వేటిని మనం సంపాదించే వారిలాగా ఉన్నామంటే ధనాన్ని ఎక్కువగా సంపాదించే వారిలాగా ఉన్నాం. అలా సంపాదించాలని ప్రయాసపడుతున్నాం అనుకోండి. అలాంటి కింద 4వ వచనంలో చూడండి, ఇంకా మంచి మాటలు ఉంటుంది. నీవు అట్టి అభిప్రాయం కలిగినను, అసలు నీకు అలాంటి అభిప్రాయం వచ్చిందనుకోండి, విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటం పోరాడేవాడు నువ్వు ఏం చేయాలి? దాన్ని విడిచిపెట్టాలా. విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటం చేసేవాడు ఏం చేయాలంటే, అట్టి అభిప్రాయం కలిగిన, ఐశ్వర్యం సంపాదించాలనే అభిప్రాయం కలిగిన కానీ ఏం చేయాలి? అక్కడి నుంచి పారిపోమని చెప్తున్నాడు, విడిచిపెట్టమంటున్నాడు. ఒకవేళ కింద 5వ వచనంలో ఏమంటాడు చూడండి మళ్ళీ, నీవు దాని మీద దృష్టి నిలిపిన తోడనే అది లేకపోవును, నిశ్చయముగా అది రెక్కలు ధరించి ఎగిరిపోవును. అది చాలు. నిశ్చయముగా అది ఏం జరిగిద్దంట? రెక్కలు ధరించి ఎగిరిపోతుందంట. ఎంత చేసినా కానీ, ఎంత సంపాదించినా కానీ దాని మీదే నువ్వు ప్రయాసపడి దాని మీద ఆపేక్ష కలిగి నువ్వు జీవించావనుకో, అదేమైపోయిద్దంట? రెక్కలు ధరించుకొని పైకి వెళ్ళిపోయిద్దంట. మాకు ఒక ఆయన ఉన్నాడు, ఒక టీచరు, నా కొలిగే సాతుడిలో పనిచేస్తాడు. వాళ్ళ యొక్క బంధువు గవర్నమెంట్ టీచర్ అంట. గవర్నమెంట్ టీచరు బాగా ముసలేనంట. 2 రోజుల్లో రిటైర్మెంట్ అవ్వబోతున్నాడు. ఎప్పుడైనా కానీ విధులు చేసేటప్పుడు ఒక వ్యక్తి చనిపోయాడు అనుకో, ఆ విధులు చేస్తా చనిపోయినటువంటి వ్యక్తి యొక్క జాబు తన కుటుంబంలో ఎవరికో గట్ట వస్తుంది, గవర్నమెంట్ జాబు. కానీ చనిపోయిన తర్వాత రాదు. కానీ చనిపోకముందు ఆ జాబు చేస్తా చనిపోయాడు అనుకోండి, ఇంకోళ్ళకి వచ్చిద్దంట సర్వీసులో ఉన్నప్పుడు చనిపోతే. కానీ వీళ్ళు ఏం చేశారో తెలుసా? ఇంట్లో ఉన్నటువంటి కుటుంబీకులు చనిపోతే ఇంకో జాబ్ వేరే వాళ్ళకి రాదనుకొని ఏం చేశారో తెలుసా? ఆయన్నే ముందుగానే చంపేశారంట. ముందుగానే ఏం చేశారు? చంపేశారు. చూడండి అసలుకి ఎలా ఆలోచించారో వాళ్ళు. సర్వీసులో ఉండగానే ఏదో అన్నంలో మత్తు మందు కలిపి ఆయన్ని చంపేశారంట. ఎందుకు? చనిపోయిన తర్వాత ఎవరికి రాదుగా. అది ముందుగానే చనిపోయింది అనుకో, అది ఎవరికి ఒకటి వచ్చింది కదా. డబ్బు ఎక్కువ సంపాదించినా చూడండి ఈ తలకా నొప్పులే. ఇంకొకటి ఉన్నాడంట, ఒక ఆయన, ఈయన కూడా పేటలో ఒక స్కూల్ అయినా దాదాపు 40 లక్షలకి ఇన్సూరెన్స్ చేయించుకున్నాడంట. 40 లక్షలకి ఇన్సూరెన్స్ చేయించుకున్నాడు. రేపు చనిపోతాడు. కానీ ఆ చనిపోయేది ఎలా చనిపోవాలంటే ప్రమాదంలో చనిపోవాలి, ఆ ఇన్సూరెన్స్ డబ్బులు రావాలంటే. ఆ ఇంట్లో కుటుంబీకులు ఒక ప్లాన్ వేశారు. ఏ ప్లాన్ అంటే అది, ఆయన్ని కారులో పోతానంటే వెనక నుంచి టిప్పర్ లారీ వచ్చి గుద్దిందంట, ఆయన చనిపోయిందంట. అంటే అది వచ్చి గుద్దలా, వీళ్ళే ప్లాన్ వేశారు ముందుగానే. 40 లక్షల కోసం ఏం చేశారు వాళ్ళ నాన్నే? అంటే ఇన్సూరెన్స్లు ఎక్కువ చేసుకున్నా ప్రమాదమే. ఇన్సూరెన్స్లు ఎక్కువ చేసుకున్నా కానీ ప్రమాదమే. ఇట్లా తయారవుతున్నారు జనాలు. అందుకనే అట్టి అభిప్రాయం కలిగినా కానీ నువ్వు దాని నుంచి వెళ్ళమంటున్నాడు. కాబట్టి ఎలా సంపాదించాలంటే ఒక సంకల్పంతో సంపాదించాలి. మన కోసం సంపాదించుకున్నవన్నీ కూడా అసలు ఉండవు తెలుసా.
సంపాదించేటువంటి సంపాదనలో మనం ఒక మధ్యలో ఒక టైం టేబుల్ లాగా ఉండాలి. నేను ఎంత సంపాదిస్తున్నాను, నేను ఎంత ఖర్చు పెడుతున్నాను, దేవుడికి ఎంత పెడుతున్నాను, నా కుటుంబానికి ఎంత పెడుతున్నాను, ఇతరులకు ఎవరికైనా నేను సహాయం చేస్తున్నానా అనేటువంటి విధానంలో సంపాదించాలి. కానీ మనకు మించినటువంటి సంపాదన మనం సంపాదించామంటే ఇలాంటి గురిలో పడేటువంటి అవకాశం ఉంటుంది. ఇది మొదటిది, విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటం. మొదటిగా ఒక క్రైస్తవుడు దేని మీద చేయాలంటే ధనం మీద పోరాటం చేయాలి. రెండవదిగా దేని మీద పోరాటం చేయాలంటే శరీరంతో పోరాటం చేయాలి. రెండవదిగా విశ్వాస సంబంధమైనటువంటి ఒక మంచి పోరాటం చేయాలంటే మొదటిగా ధనాపేక్షతో చేయాలి, తర్వాతగా శరీరంతో చేయాలి. దేవుడు మానవుడు రెండు భాగాలు, ఒకటేంటిది శరీరము, రెండు ఆత్మ. మనకు ఆది కాండంలో కనబడుద్ది. దేవుడైనటువంటి యెహోవా నరుని నేలమట్టితో నిర్మించి వాని నాసికారంధ్రంలో జీవాయుధుగా మనిషి జీవాత్మాయుడు, అంటే మనిషి ఆత్మ శరీరము. అవునా కదా? అలాగే ప్రసంగి గ్రంథంలో అంటాడు, మన్నైనది వెనకటి వలె ముడిపికి చేరును, ఆత్మ తాను దయచేసినటువంటి దేవుని ఎదగపోవును అంటాడు. అలాగే దానియేలు గారు అంటాడు, దానియేలును నా దేహంలో నేను నివసించుతున్నాను అంటాడు. అంటే దేవుడు, దానియేలు ఆయన దేహం. ఇలా ఇంకా యేసుక్రీస్తు ప్రభు వారు కూడా అంటాడు, కొత్త నిబంధనలు ఏమనంటే ఆత్మను చంపనేరక దేహమును చంపువాడికి మిక్కిలి భయపడు అంటున్నాడు. ఇలా భయపడుతూ ఆత్మని శరీరాన్ని చాలా జాగ్రత్తగా నువ్వు జీవిస్తూ నేను ఇచ్చేటటువంటి లోకానికి రమ్మని చెప్పాడు ఆత్మ. కానీ మనిషి ఏం చేస్తున్నాడు ఇక్కడ తెలుసా? శరీరానికి ఇవ్వకూడనటువంటి ప్రయారిటీ ఇస్తున్నాడు భూమి మీద. శరీరానికి ఇవ్వకూడనటువంటి ప్రయారిటీ ఇవ్వడం వల్ల ఏం జరుగుతుందంటే ఎక్కువగా దానికి కావాల్సినటువంటి వాటిని ఎక్కువగా ఇవ్వటం వల్ల, తొందరగా ఇవ్వటం వల్ల ఏం జరుగుతుందంటే మనిషి పాపంలో పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. అదే అన్నాడు చూడండి గల్తీ పత్రికలో ఒక మాట, గల్తీలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 17 వచనంలో శరీరమునకును విరోధముగా ఆపేక్షించును. అంటే రెండు బద్ధ శత్రువులను దేవుడు జతగలిపాడండి. ఇక్కడ ఏందంటే ఇక్కడ శరీరమునకును ఆత్మకును ఏమైపోతా ఉందండి? ఇక్కడ విరోధంగా ఉంది. అంటే ఇప్పుడు శరీరాన్ని ఇచ్చినందుకు దేవుడు మన ఏమైనా ఇబ్బంది పెట్టాలా అంటే ఆ విరోధంగా మారడానికి గల కారణం ఎవరంటే మనమే ఆ శరీరాన్ని ఏం చేసుకున్నామంటే అలా విరోధంగా మార్చే విధంగా మనం చేసుకున్నాం. మన ఆలోచనలు బట్టి శరీరానికి ఇవ్వకూడనటువంటి దాన్ని ఇచ్చి మనం ఏం చేసుకున్నామంటే విరోధంగా చేసుకున్నాం. అదే అన్నాడు చూడండి హెబ్రీ పత్రికలో కూడా క్రీస్తు వారు ఒక మాట అంటాడు శరీరాన్ని గురించే, బలియు అర్పణను కోరలేదు కానీ ఏమంటాడు? దేవా నీ చిత్తాన్ని నెరవేర్చడానికి నాకు ఒక శరీరాన్ని అమర్చేవాడు. అంటే దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చాలంటే ఏముండాలి? శరీరం కూడా ఉండాలి. ఆ శరీరం ధరించినటువంటి యేసుక్రీస్తు వారు ఏం చేశాడు? దేవుని చిత్తాన్నే నెరవేర్చాడు. అంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే ఆత్మ ఉంటే సరిపోదు, శరీరం ఉంటే సరిపోదు. ఏముండాలి? శరీరం ఉండాలి, ఆత్మ ఉండాలి. అంతే కదా. దేవుడు ఆదాము గారికి కూడా సాటి అయిన సహకారిగా ఆదామును సృష్టించి అమ్మడు ఎవరిని చేశాడు? స్త్రీని చేశాడు. అలాగే దేవుడు కూడా ఒక వ్యక్తిని జీవించాలంటే దేవుని చిత్తాన్ని నెరవేర్చాలంటే ఏముండాలి? రెండు కలిసి ఉండాలి. ఏంటి అంటే శరీరం ఉండాలి, ఆత్మ ఉండాలి. ఈ ఆత్మ ఉంటేనే ఏ వ్యక్తి అయినా కానీ దేవుడి యొక్క చిత్తాన్ని దేవుణ్ణి మయంపరచగలడని చెప్తున్నాడు. కానీ మనం ఏం చేసుకుంటూ వస్తున్నామంటే ఈ యొక్క దేహానికి, ఈ యొక్క శరీరానికి ఇవ్వకూడని వాటిని కూడా ఇస్తూ ఉన్నాం. మనం ఇవ్వకూడని వాటిని కూడా ఏం చేస్తూ ఉన్నాం అంటే మనం దేవునికి దూరం అయిపోయిన అవకాశాలు జరుగుతూ ఉన్నాయి. అదే అంటాడు చూడండి గల్తీ పత్రికలు 5వ అధ్యాయంలో కూడా, గల్తీ పత్రిక 5వ అధ్యాయంలో 23వ వచనంలో అంటాడు దేహంతో ఎలా పోరాటం చేయాలో చెప్తూ ఉంటాడు. ఇక్కడ 5వ అధ్యాయం 23, 24 వచనాలు. ఇట్టి వాటికి విరోధమైన నియమం ఏదీ లేదు. క్రీస్తు యేసు సంబంధులు శరీరమును దాని ఇచ్చలతోనూ దురాశలతోనూ సిలువ వేసి ఉన్నారంట. ఆ శరీరంలో వచ్చేటువంటి కోరికలని, ఇలాంటి కోరికలు వస్తాయి, రకరకాల కోరికలు వస్తాయి, రకరకాల దురాశలు వస్తాయి. శరీరం ద్వారా నెరవేర్చవలసినటువంటి కొన్ని దురాశలు వస్తూ ఉంటాయి. వాటిని ఏం చేయాలంటే క్రైస్తవులుగా ఉన్నటువంటి మనందరం కూడా సిలువ వేయాలి. నువ్వు అలాంటి కోరికలు నువ్వు సిలువ వేసావనుకో, దేవుని నచ్చినటువంటి కోరికలని, ఆయనకు నచ్చినటువంటి ఉద్దేశాలను నువ్వు నెరవేర్చావనుకోండి శరీరం ద్వారా, అప్పుడు నువ్వు ఏం చేయనట్టు? విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటం నువ్వు చేయనట్టే.
కాబట్టి మన అవయవాల్ని మనం చాలా జాగ్రత్తగా, మన దేహాల్లో ఉన్నటువంటి అవయవాలను మనం చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. దేవుడిని మహింపరిచే విధంగానే ఉపయోగించుకోవాలి, కానీ దేవుడికి ఆయాస్కరమైనటువంటి విధానంలో మనం ఉంచుకోకూడదు. అందుకే మార్కు సువార్తలో ఒక మాట అంటాడు చూడండి. మార్కు సువార్తలో 9వ అధ్యాయంలో ఒక మాట అంటాడు. యేసుక్రీస్తు ప్రభువు వారు మన అవయవాలను ఎలా ఉపయోగించుకోవాలో అనేది. మార్కు సువార్త 9వ అధ్యాయం, మార్కు సువార్త 9వ అధ్యాయం 45 వచనంలో ఒక మాట ఉంటుంది. నీ పాదము అమ్మా, మార్కు సువార్త 9వ అధ్యాయం 43 చదువు ముందు. నీ చెయ్యి నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని, ఎప్పుడైనా మీ చెయ్యి మిమ్మల్ని అభ్యంతరపరిచిందా? మన చెయ్యి చూసుకొని ఎప్పుడైనా మనం ఆలోచన చేసామా? అసలు ఈ చెయ్యి ఎంత అభ్యంతరపరుస్తుంది, ఎంత చెడుగా ఆలోచిస్తుందని ఎప్పుడైనా మన చెయ్యి గురించి మనం ఆలోచించామా? మనం ఏం ఆలోచిస్తామో తెలుసా? చేతికి ఉంగరాలు వేయి, చేతికి బ్రాస్లెట్ ఏది అని మన చేతికి రకరకాలైనటువంటి అలంకారాన్ని అలంకరించుకునే వాళ్ళని చూస్తామా? కానీ ఈ చేయి ద్వారా వచ్చేటువంటి లోపాల గురించి మనం ఆలోచించకుండా జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ చేతి ద్వారా చేసేటువంటి ఏదైతే తప్పుడు పనులు ఉన్నాయో ఆ తప్పుడు పనుల నుంచి మనం ఏం చేయాలి? వైదొలగాలి. అలాంటి ఆలోచనలు మన చేయి ద్వారా వచ్చిందనుకోండి, వాటిని ఏం చేసుకోవాలి? మనం నరికి వేసుకోవాలంటే చేయి నరికి వేసుకోమని కాదు ఇక్కడ, చేయి నరికి వేసుకోమని కాదు ఇక్కడ. ఆ చేయి ద్వారా వచ్చేటువంటి ఉద్దేశాలు ఏం చేయకూడదు అంటున్నాడు దేవుడు, నెరవేర్చకూడదు. నీ చేయి ద్వారా వచ్చేటువంటి ఆ యొక్క దేవునికి ఆయాస్కరమైనటువంటి పనులు నీ చేయి ద్వారా నువ్వు చేసుకోకుండా చూడాలని కోరుకోవాలి, కానీ నిజంగానే నరికేసుకోమని కాదు ఇక్కడ చెబుతుంది. ఇంకేమంటున్నాడు చూడండి, ఇంకేమంటున్నాడు? నీవు 2 చేతులు కలిగి పోవుట కంటే అంగహీనుడవై జీవములో ప్రవేశించుట మేలు అంటున్నాడు. ఇంకేమంటున్నాడు చూడండి 45 వచనంలో కూడా, నీ పాదము నిన్ను అభ్యంతరపరచిన ఎడల. ఎప్పుడు మనకు అభ్యంతరపరిచిద్ది అంటే, ఎప్పుడు అభ్యంతరపరిచిద్ది? దేనికి ఏ ప్రయాణంలో మనకు అభ్యంతరపరిచిద్ది అంటే ఓన్లీ చర్చి విషయంలో తప్పితే మిగతా అన్నింటిలో మనల్ని అసలు అభ్యంతరపరచదు. మన కాలు చర్చి అరంగాల బోధకాలు అయింది, మనకి కదిలాడి దాని నుంచి కదిలాడదు మనకి. అదే ఏదైనా షాపింగ్ అనండి, ఏదైనా టూర్లు అనండి, ఎమ్మట మన పాదం ఏం చేసేది తెలుసా? 100 మీటర్స్ ఎమ్మట 5 నిమిషాల్లో రెడీ కావాల్సింది 10 నిమిషాల్లోనే రెడీ అయ్యొచ్చు ఇలా. కానీ మన పాదం ఏం చేయకూడదు అంటే చూడని చెప్తున్నాడు, నీ పాదము నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దానిని నరికివేయమన్నాడు. అంటే పాదాన్ని నరికివేసుకోమని కాదు, పాదాల ద్వారా చేసేటువంటి ఆలోచనలు కానివ్వండి, ఉద్దేశాలు కానివ్వండి, పనులు కానివ్వండి, వాటిని అన్నింటినీ మనం ఏం చేయాలి? వదిలివేసుకోవాలి, నరికివేసుకోవాలి. అలాంటి ఆలోచనలు మనం నరికివేసుకోవాలని చెప్తున్నాడు. ఇంకేమంటున్నాడు చూడండి, ఇంకేమంటున్నాడు? 2 పాదములు కలిగి నరుకముల పడుట కంటే కుంటివాడవై నిత్య జీవంలో ప్రవేశించుట మేలు అంటున్నాడు. ఇది కూడా మన అవయవాల్లో ఉన్నటువంటి ఒక భాగమే. వీటి ద్వారా వచ్చేటువంటి తప్పులు మనం ఏం చేసుకుంటూ ఉండాలంటే నెరవేర్చుకునేటువంటి స్థితిలో ఉండకూడదు. మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలకి ఇవన్నీ, వీటిని మనం చాలా జాగ్రత్తగా ఉపయోగించుకోవాలి. ఇంకేమన్నాడు కిందకు వచ్చేసరికి 47లో, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని తీసి. అంటే మన కన్ను ఏదైనా బాగలేదనుకోండి ఎమ్మటే డాక్టర్ గారి దగ్గరికి వెళ్తాం. ఏదైనా సైట్ వచ్చిందనుకోండి, పెద్దవాళ్ళకైతే ఏదో చుక్కడాలు వచ్చిందనుకోండి ఎమ్మటే వెళ్తాం ఎక్కడికి? డాక్టర్ గారి దగ్గరికి. కానీ కన్ను ద్వారా వచ్చేటువంటి పాపాన్ని మాత్రం మనం కంట్రోల్ చేసుకోలేము. అది ఏ డాక్టర్ గారికి పోవాలన్నా కానీ తెలియదు మనకి, ఏ డాక్టర్ ఈ డాక్టర్ చెప్పేది నీ కన్నుని ఎలా నువ్వు ఉంచుకోవాలనేది. కాబట్టి నీ కన్ను ద్వారా చేసేటువంటి తప్పులు మాత్రం నువ్వు చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. కన్ను ద్వారా చేసేటువంటి తప్పులు నువ్వు ఎక్కువగా నెరవేర్చే వారి వల్లే ఉండకూడదు. బల పరాక్రమశాలైనటువంటి సంసోను గారు ఏమైపోయాడు? తన కన్నుని ఏం జరిగిందంటే, తన కన్నుని జాగ్రత్తగా ఉంచుకోకపోవడం వల్ల తన కన్నులే పీకించుకునేటువంటి ఫిలిస్తీన్ల ద్వారా ఎంతో శ్రమనైనా అనుభవించాడు అక్కడ. తన కన్నుని కంట్రోల్ చేసుకునేటువంటి దావీదు గారు ఏమైపోయాడు? దావీదు గారు కూడా మేడ మీదకు పోయాడు, ఆమె కనబడింది, చూశాడు, పాపం చేశాడు. అంటే మన కన్ను ద్వారా ఎన్నో రకాలైనటువంటి పాపాలు చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఇది కూడా మన శరీరంలో అవయవం కాబట్టి దీన్ని కూడా మనం ఏం చూసుకుండాలంటే చాలా జాగ్రత్తగా ఉంచుకోవాలి. దేవునికి నచ్చినటువంటి కార్యాలు మన కంటి ద్వారా మనం చేయకూడదు, చూడకూడదు. చేసిన దాన్ని చేయాలని మరి కూడా చేయాలనేటువంటి ఆలోచన మనకి రాకూడదు.
ఇంకేమన్నాడు చూడండి, 47 కూడా 48 అంటాడు. ఇలా మన యొక్క అవయవాలను మనం చాలా జాగ్రత్తగా దేవునికి నచ్చేంత విధంగా మనం మలుచుకోకుండా విశ్వాస సంబంధమైనటువంటి పోరాటంలో ఈ పోరాటం అనేది వీటి మీద మనం చేయకుండా ఉన్నామంటే మన దేహం అంతా ఎక్కడ పడిపోయిద్ది అంటే నరకంలో పడిపోయిద్దంట. కాబట్టి మన శరీరంతో కూడా మనం పోరాటం చేయాలి. ఇళ్ళ పక్కన వాళ్ళతో బాగా పోరాటం చేస్తాం, మనకు నచ్చలతో బాగా పోరాటం చేస్తాం, అవునా కదా? కానీ మనం చేయాల్సిన వాళ్ళతో మనం పోరాటం చేయం. ఎవరితో? మనతోనే, మన శరీరంతోనే మనం పోరాటం చేయము. ఎవడన్నా మన అన్నంలో ఎంబటే పోతాం. కానీ ఒక క్రైస్తవుడు దేనితో పోరాటం చేయాలో తెలుసా? విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాటం అంటే శరీరంతో చేయాలి. శరీరంతో చేస్తేనే అతను నిత్య జీవాన్ని అతను పొందుకోగలడు. మరి నిత్య జీవంతో పొందుకోవాలంటే ఏం చేయాలంటే మొదటిగా ధనాపేక్షతో యుద్ధం చేయాలి, అలాగే శరీరంతో కూడా మనం యుద్ధం చేయాలంటున్నాడు. ఎంతవరకు చేయాలి యుద్ధం? ఎంతవరకు చేయాలంటే మనం మరణించేంత వరకు కూడా. క్రీస్తు వారు కూడా ఒక హెబ్రీ పత్రికలో మంచి మాట అంటాడు చూడండి. హెబ్రీలకు రాసినటువంటి పత్రిక హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో ఒక మాట అంటాడు. 12వ అధ్యాయం 4వ వచనంలో అమ్మా 12:4 కదా. చూడండి, మనం దేంతో ఎలా పోరాడాలంటే పాపంతో రక్తం కారినంతగా పోరాటం చేయాలంట. ఇప్పుడు మనకు సంక్రాంతి రాగానే కోళ్ళ పందాలు తిరుగుతాయి తెలుసుగా మనందరికీ. కోళ్ళ పందాలు జరిగేటప్పుడు కాళ్ళకి కత్తులు కడతారు కదా. ఒక కోడి వచ్చి ఇంకో కోడిని గుచ్చినా కానీ అది ఏం చేసిద్దో తెలిసి అమ్మట పడిపోదు. ఏం చేసిద్ది? పోరాడుతూనే ఉండిద్ది అది చనిపోయేంత వరకు కూడా. అలానే మనం చనిపోయేంత వరకు కూడా మనం దేంతో పోరాడాలంటే పాపంతో పోరాడాలి అని క్రీస్తు వారు చెప్తున్నారు ఇక్కడ. రక్తం కారినంతగా పోరాడాలి మనం. ఒక కోడి ఎలాగైతే దానిలో ఉన్నటువంటి కరేజ్, ధైర్యాన్ని పుంజుకొని ఎలాగైతే ఎదురు కోడి మీద ఎలాగైతే చంపాలనే ప్రయత్నం చేసిద్దో మనం కూడా పాపాన్ని చంపాలనేటువంటి ప్రయత్నం, పోరాటం మనం చేయాలి, యుద్ధం చేయాలి. మన రక్తం కారినంతగా ఎన్ని సమస్యలు ఉన్నా కానీ, ఎన్ని బాధలు ఉన్నా కానీ, ఎంత క్షీణించిపోయినా కానీ మనం దేనితో పోరాటం చేయాలంటే పాపంతో పోరాటం చేయాలని ఇక్కడ క్రీస్తు వారు చెప్తున్నాడు. కాబట్టి ఇలాంటి పోరాటాలు చేస్తూ దేవుడిచ్చేటువంటి ఉన్నతమైనటువంటి స్థితిలోకి మనందరం వెళ్ళాలని ఇప్పటిదాకా చెప్పబడినటువంటి వాక్యం కూడా మీ అందరికీ అర్థమైందని నేను ఆశిస్తూ, చివరికి ఏంటిదంటే మనం విశ్వాస సంబంధమైనటువంటి మంచి పోరాడాలంటే ఏం చేయాలి? మనం ఏం చేయాలి? మొదటిగా 2 పోరాటాలు చేయాలని మనం ఇప్పుడు దాకా మాట్లాడుకున్నాం. మొదటిది ఏంటిది? ధనాపేక్షతో పోరాటం చేయాలి. చాలామంది కూడా దాన్ని ఆశించి ఏమైపోయారంటే గురిలోకి పడ్డారంటారు, సమస్తమైనటువంటి బాధల్లోకి పడిపోయారు. వాళ్ళు ఎవరంటే పాత నిబంధనల గెహజీ గారిని మనం ఆలోచించినట్లయితే ఆయన ఏం చేశాడు? ధనాపేక్ష కలిగి తన సేవకుడికే అన్యాయం చేస్తాడు. ఆ ధనాన్ని బట్టి ఏమైపోతాడంటే ఆయన కుష్టి రోగం తెచ్చుకుంటాడు. కొత్త నిబంధనలు అయితే యోధా గారు కూడా ఏం చేస్తాడు? ధనాన్ని ఆశించి ఏమైపోతాడంటే ఊరిలో పడిపోతాడు, తను తాను చంపుకునేటువంటి స్థితిలోకి పడిపోతాడు. అలాగే తేమ గారు కానివ్వండి, ఇలా చాలామంది మనకి డబ్బు వల్ల సమస్యలు పడినటువంటి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళని మనం చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాలి. అలాగే శరీరంతో పోరాటం చేయని వాళ్ళు సంసోను గారిని చూసుకున్నాం మనం, అలాగే దావీదు గారిని కూడా చూసుకున్నాం. కాబట్టి మన శరీరంలో ఉన్నటువంటి అవయవాల పట్ల ఏమైనా తప్పులు జరుగుతున్నాయేమని మనం ఆలోచించుకొని మన శరీరం మీద ధనాపేక్ష మీద మనందరం పోరాటం చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నా మాటలు ముగిస్తున్నాను. ఇప్పటివరకు వాక్యం ఉన్నటువంటి మీ అందరికి కూడా నా హృదయపూర్వక వందనాలు.